హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే స్పెషల్ ఫిష్ పులుసుని ప్రిపేర్ చేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీకు విషయం చెప్పాలి. యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను కదా, దానికి మంచి రీచ్ ఉంది, మంచి కామెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కామెంట్స్కి. ఓకే, వీడియోలో వచ్చే ముందు బాండీ పెట్టుకొని బాండీ హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, కరివేపాకు, టమాటా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాతకి చిటికెడంత పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లిపాయలని అలానే కాకుండా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. తర్వాతకి ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం తగినంత వేసుకోండి. పులుపుని చూసుకొని, చాలా పుల్లగా ఉంటేనేమో ఒక 1 గ్లాస్ వాటర్, నేను 1 గ్లాస్ని వాటర్ని యాడ్ చేశాను. కారం 3 స్పూన్స్, 1 స్పూన్ పసుపు కాదు, ఉప్పు 1 స్పూన్, ధనియాల పొడి, జీలకర్ర, మెంతుల పొడి, గరం మసాలా, అన్ని మసాలాలు వేసుకున్న తర్వాతకి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోండి చింతపండుని. తర్వాతకి మసిలిన తర్వాతకి ముందుగానే ఫ్రెష్గా వాష్ చేసుకున్న ఫిష్ని అందులో వేసుకోండి. ఫిషెస్ అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి ఒక 10 మినిట్స్ సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి. తర్వాతకి షేక్ చేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేయడమే. సింపుల్ ప్రాసెస్ అండి. ఫిష్ ఫ్రై ఈజీగా అయిపోతుంది ఎలా చేసుకున్నా. వేడివేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది ఫిష్ ఫ్రై. ఈరోజు తిన్నదానికంటే రేపు తినండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసేయడమే. వేడివేడి అన్నం సర్వ్ చేసుకొని వేసుకోండి. సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటి, ఏం చేసుకున్నారు, కామెంట్ చేసేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. కామెంట్ చేయండి ఎలా ఉందో మీరు ట్రై చేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఇంకేమైనా కావాలి అంటే కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను. బాయ్.